సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఇదే పాఠం పేరు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఇందులో మీకేమర్థమైంది? ఈ ఒక్క వచనంలోని చాలా అర్థం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ విషయంలో ఇక్కడ ఈ మాటలోనే చాలా అర్థం ఉంది. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అసలు ఎందుకు వచ్చారు? అందరినీ రక్షించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి రక్షించి తర్వాత ఆయన కాలం అయిపోయి ఆయన దేవుడిచ్చిన తమ కాలాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం ఏంటి? పేతురు గారితో, పేతురు బండ మీద సంఘాన్ని కట్టు అంటే సంఘం. సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘం అనేది చాలా విలువైనది. సంఘము ఎలా అవుతుంది? సంఘం ఎవరు? సంఘం సంఘం ఎవరు చెప్పాలి? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? ఎలా మారుతారు పరిశుద్ధులు? బాప్తిస్మం ద్వారా పిలువబడతారు, పరిశుద్ధపరచబడతారు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోకుండా నీవు ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళినా, అంటున్నారండి, బాప్తిస్మం తీసుకోకుండా నువ్వు ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళినా, తర్వాత ఏ మంచి కార్యాలు చేసినా, దేవుని పని నువ్వు చేసినా, నువ్వు సంఘంలో వ్యక్తివి కాదు. సంఘములో చేర్చబడాలంటే, సంఘములోనికి రావాలి అని అంటే ఏం చేయాలి? బాప్తిస్మం అనేది పొందాలి. బాప్తిస్మం ద్వారానే సంఘం అనేది అంటే బాప్తిస్మం తీసుకోవడం వలన నువ్వు క్రీస్తుని ధరించుకుంటున్నావు. ఇక్కడ చెబుతున్న సందర్భం అదే. ఏమని చెబుతున్నారంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట చాలా విలువైనది. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినది, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినది సంఘం గురించి. పౌలు గారు చెప్పిన పత్రికలో పౌలు గారు చెప్పిన విషయాలు సంఘం గురించి. ఆ విషయాలు ఎవరు చెప్పిన విషయాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు. ఇక్కడ అదే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. నేను అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. వారి కొరకు ఎవరు వారు? ఆ కింద వచనాల్లో చూడండి. లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. అంటే తండ్రి ఎవరినైతే అనుగ్రహించారో, ఎవరినైతే
ఆకర్షించారో, ఎవరైతే క్రీస్తు యొద్దకు వచ్చారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎవరిది ఎలా తెలిసిద్ది? ఇదిగో ఈ వ్యక్తి దేవుడు ఆకర్షించిండు, ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు రక్షిస్తున్నారు, వీరి కోసం ప్రార్థన చేస్తున్నారు అన్న విషయం ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షిస్తే, దేవుడు పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే సంఘములోనికి వస్తారు. వారు ఏం చేస్తారో తెలుసా? బాప్తిస్మం పొందుతారు. బాప్తిస్మం పొందటంతోనే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఇప్పుడు బాప్తిస్మం ఎలా పొందాలి? ఎలా పొందుతారు? పేతురు గారు చెబుతారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం, మీరు బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని మీరు ఏం చేశారు? ధరించుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్న నీవు, క్రీస్తులోని నువ్వు బాప్తిస్మం పొందిన నీవు, సంఘంలో చేర్చబడ్డ నీవు, నీ కొరకు, నా కొరకు, మా అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయిస్తున్నారు. ఎందుకని ప్రార్థన చేయిస్తున్నారు? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని అంటే శిష్యులతో చెప్పిన సందర్భం మత్తయి సువార్తలో చెబుతారు. ఏమని చెబుతారంటే, పేతురు, సాతాను మిమ్మల్ని జల్లల్లో వేసి జల్లించక ముందే మీరు ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు ఒక్క గడి అయినా కానీ మీరు మెలకువ కలిగి ఉండలేరా? ప్రార్థన చేయలేరా? అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి అన్నారు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంటే బయట ఉన్న వారి కొరకు కాదు. ఎవరు బయట ఉన్న వారి కొరకంటే లోకంలో ఉన్న వారి కోసం కాదు ఆయన చేసేది. ఎవరి కోసం చేస్తున్నారు? క్రీస్తులోనికి వచ్చిన వారికి, ఆయన దగ్గరకు వచ్చిన వారికి, తండ్రి పంపించిన వారి కొరకు, ఆకర్షించిన వారి కొరకు. వాళ్ళు ఎక్కడికి వస్తారంట? క్రీస్తు యొద్దకు వస్తారు. వచ్చిన వారిని నేను తండ్రి ఆకర్షించు వారందరూ నా యొద్దకు వస్తారు. ఒక సందర్భంలో చెబుతారు, నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ మాటలోని, ఈ వచనాల్లోని, ఈ అంశంలో ఇప్పుడు అర్థమైందండి మీకు? ఏమర్థమైంది? నేను ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. వారి కొరకు, ఎవరి కొరకు? సంఘములోనికి వచ్చిన వరకు వారి కొరకు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయుచున్నాను. మనకు కింద వచనాల్లో కనబడుతుంది. ఏమని? లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎక్కడ నుంచే మొదలైందండి. ఎక్కడ నుంచి చెబుతూ వెళ్ళి తర్వాత ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు గారు సంఘం గురించి, పేతురు గారు కానీ ఇంకా పత్రికలు రాసిన వాళ్ళు వాటిలోని ఎవరి గురించి చెప్తున్నారంట? సంఘము గురించి. సంఘము అంటే తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఏం చేశారు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కొన్నారండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కూడా ఏం చేశారు? కొన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బ్రతికించారు. మన కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడా ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు? అపవాది ఎరలోకి వెళ్ళిపోకూడదని, దుష్టుని చేతులోనికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు పరలోకానికి. అక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నారు? మన కోసం ప్రార్థనను విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మన కోసం. అలాంటి ఆయన్ని మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? నిత్యం ఆయన గురించి చెప్పాలి. క్రైస్తవునికి రెండే విషయాలండి. ఒకటేంటో తెలుసండి? ఏంటి? ఒకటి వాక్యం వినడం, రెండేంటి? చెప్పటం. వినుటకు నువ్వేమవ్వాలి? వేగిరపడాలి. వినుటకు నువ్వు వేగిరపడాలి. మాట్లాడుటకు నువ్వేమవ్వాలి? నిదానించాలి. కోప్పడుటకు నువ్వేమవ్వాలి? నిదానించాలి. వినుటకు నువ్వేమవ్వాలి? వేగిరపడాలి. వినాలి. ముందు వాక్యాన్ని విన్న తర్వాత ఏం చేయాలండి? క్రీస్తుని గురించి చెప్పాలి. క్రైస్తవుని గురి ఇదేనండి. ఒకటి వినటం, రెండు చెప్పటం. ఇంతకన్నా ఇంకా భాగ్యం ఇంకేమైనా ఉందండి? ఇదే మహా భాగ్యం, మహా ఆనందం, మహా
సంతోషం. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. మన కోసం ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు. మనం అందరి కోసం ప్రాణం పెట్టారండి. ప్రాణం పెట్టారు, ప్రార్థన చేస్తున్నారు మన కోసం. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నారు, తండ్రికి ఎందుకు మొరబెడుతున్నారంటే మనమంటే అంత ఇష్టం అండి యేసుక్రీస్తు ప్రభువారికి. మీరంటే అంత ఇష్టం యేసుక్రీస్తు ప్రభువారికి. నేనన్నా, నీవన్నా, సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరంటే యేసుక్రీస్తు ప్రభువారికి అంత ఇష్టం అండి. అందుకని మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఆయన కోసం మనం ఏం చేయాలండి? ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలండి, చెప్పాలి. ఆయన చెప్పినట్టు సహాయం చేసేవారిగా ఉండాలి, సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన పోలే మనం నడుచుకోవాలండి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.